బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతుంది. సుశాంత్ సింగ్ మరణం వెనుక అతని ప్రియురాలు రియా చక్రవర్తి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సుశాంత్ మరణంపై ఆయన తండ్రి కేకే సింగ్ రియా చక్రవర్తి ఆమె కుటుంబ సభ్యులపై బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై బాంద్రా కోటక్ మహేంద్ర బ్యాంకుకు చెందిన సుశాంత్ అకౌంట్ నుంచి 15 కోట్ల రూపాయలు 3 అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయ్యాయని ఆరోపించారు. ఈ బ్యాంక్ అకౌంట్లు రియా చక్రవర్తి అలాగే ఆమె తల్లి ఆమె సోదరుడివేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రియాపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. ఇక విచారణలో భాగంగా బాంద్రా కోటక్ బ్యాంకులోని సుశాంత్ అకౌంట్ ట్రాన్సాక్షన్లపై దర్యాప్తు ప్రారంభించారు. ఈడీ అధికారులు సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో నమోదైన ఎఫ్ఐఆర్ సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల గురించి వివరాలను సేకరిస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే సుశాంత్ రియాల భాగస్వామ్యంలో మొత్తం 3 స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేశారు. కేకే సింగ్ ఫిర్యాదుతో రియాను అతని సోదరుడు షోయిక్ను కూడా ముంబై పోలీసులు చేపట్టిన విచారణలో 3 స్టార్టప్ కంపెనీలకు రియా పోయిక్లు డైరెక్టర్గా ఉన్నట్లు చెప్పారు. అంటే డబ్బేమో సుశాంత్ది, డైరెక్టర్స్ ఏమో రియా ఆమె సోదరుడు. ముంబై ఉల్వే పన్వేల్ ప్రాంతంలో రియా తండ్రికి చెందిన ఫ్లాట్లలో కూడా 2 కంపెనీలు నిర్వహిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక అతి భయంకరమైన విషయం మరోటి వెలుగులోకి వచ్చింది. ఓ ఛానల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ లో సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఫిట్నెస్ ట్రైనర్ స్వామి అహ్మద్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. తన అనుమతి లేకుండా మెడిసిన్ తీసుకునేందుకు సుశాంత్ అస్సలు ఇష్టపడలేదని, కానీ రియా ఒక మెడిసిన్ ను బలవంతంగా ఇచ్చినట్లు స్ట్రింగ్ ఆపరేషన్ లో చెప్పాడు. అయితే తాను ఆ మెడిసిన్ ని తీసుకోవడం సుశాంత్ కు చెప్పడం రియాకు నచ్చలేదని అహ్మద్ చెప్పడం జరిగింది. అందుకే తనను సుశాంత్ నుంచి దూరం చేసే ప్రయత్నం కూడా చేసిందట రియా. ఇక సుశాంత్ డిప్రెషన్ లో ఉన్నాడా అని అడిగితే, ఒకవేళ డిప్రెషన్ ఉన్నా ఆత్మహత్య చేసుకునేంత కాదు. ఫస్ట్ అతను కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు, అతనికి ఆ అవసరం లేదని తెలియజేశాడు. ఇక స్ట్రింగ్ ఆపరేషన్ లో అహ్మద్ మాట్లాడుతూ సుశాంత్ చాలా ఫిట్ గా ఉన్నాడు, వర్కౌట్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు, జంక్ ఫుడ్ విషయంలో కఠినంగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. అయితే అసలు మెడిసిన్ ఎందుకు తీసుకున్నారు అనే దానిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతనికి తెలియకుండానే సైకోట్రోపిక్ మెడిసిన్ ను ఇంజెక్ట్ చేశారా, అతను ఎందుకు మెడిసిన్ ను తీసుకోవాల్సి వచ్చింది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక దీనిపై పెద్ద బాంబే పేల్చాడు సుబ్రహ్మణ్య స్వామి. సుశాంత్ది ముమ్మాటికి హత్య అని గట్టిగా నమ్ముతున్నట్టుగా బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రకటించారు. సుశాంత్ రిపోర్టు ఆత్మహత్య చేసుకున్నట్టు వచ్చిందని, కాబట్టి ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ సాధ్యం కాదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ స్పష్టం చేయడం జరిగింది. అయితే దీనిపై సుబ్రహ్మణ్య స్వామి వరుస ట్వీట్లు చేశారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ముంబై మూవీ మాఫియా పనిచేస్తోందని, ఈ క్రమంలో ఓ నటిని బలి చేసేందుకు రంగం సిద్ధమైందని ఆయన అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ హత్యకు గురయ్యాడని నేను ఎందుకు అనుకుంటున్నానంటే అంటూ 26 అంశాలతో కూడిన ఒక పత్రాన్ని షేర్ చేయడం జరిగింది. ఆయన శరీరంపై ఎవరో కొట్టిన ఆనవాళ్లు ఉన్నట్టుగా ఉంది. అంతేకాకుండా సుశాంత్ మెడపై చిహ్నాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ మరణంపై సిబిఐ విచారణకు ఆదేశించాల్సిందిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను సుబ్రహ్మణ్య స్వామి కోరడం జరిగింది. గతంలో ప్రధాని మోడీకి రాసిన లేఖలో కూడా యువ నటుడి మరణంతో కొందరు బాలీవుడ్ పెద్దలకు సంబంధం ఉందని, వారు ఈ మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించాలంటూ ముంబై పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని కూడా ఆరోపించారు. ప్రస్తుతానికి సుబ్రహ్మణ్య స్వామి 26 అంశాలతో కూడిన ఒక రిపోర్టును షేర్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు భీకరంగా వైరల్ అవుతుంది. అందులో తాను ఎందుకు సుశాంత్ది హత్యగా అనుమానిస్తున్నానో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మరి మొత్తానికి సుశాంత్ కు రియా ఇంజెక్షన్ ఇచ్చిందా, అది ఏమిటి అనే దానిపై కూడా నిఘా పెట్టి అనుమానిస్తూ అందరినీ కూడా విచారిస్తున్నారు పోలీసులు. మరి ఇందులో ఎవరు దోషి అనే దానిపై మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.